బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు బెంగళూరులో ఉన్నారా? అయితే జాగ్రత్త. మరి కాసేపట్లో సాయంత్రం అయ్యే సందర్భానికి సూర్యుడు విరుచుకుపడే అవకాశం ఉంది అండ్ వర్షం దంచుకొట్టే అవకాశం కనిపిస్తోంది. అవును, సాయంత్రం అవ్వడం ఏంటి, సూర్యుడు విరుచుకుపడడం ఏంటి అండ్ వర్షం దంచుకొట్టడం ఏంటి అనుకుంటున్నారు కదా? ఎస్, ఎందుకంటే పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రౌండ్లో దిగుతుంది, వేడి మొదలవుతుంది అండ్ ఆ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రంగంలోకి దిగుతుంది. పిడుగుల్లాంటి 6లు 4లు, దాంతోపాటు అది లెక్కే వేరు. సో మరి కాసేపట్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది అండ్ ద వెరీ ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనగానే క్రికెట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం పంబరేయబోతుంది అండ్ చిందులేయబోతున్నారు అనుకోవాలి. అండ్ ఆ టెన్స్ కూడా అలాగే ఉంటుంది. ద వెరీ ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈగర్. అండ్ ఈ ఐపీఎల్ 2026 ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? ఇది జాతకం కాదు. అండ్ అక్కడ జరగబోయే అవకాశాలు ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఏ టీంకి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏం జరగబోతోంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కమెంటేటర్ none other than our own సుధీర్డా. कैसे हैं सचिन दा आप? बढ़िया है. Every time on Josh. And I అని చెప్పుకోవాలి. the atmosphere is good in Bengaluru actually. Exactly. We are all waiting. మీరు అన్నారు కదా వర్షం అన్నారు కదా, ఆ వర్షం ఏంటంటే సిక్సర్ల వర్షం, బౌండరీల వర్షం. అండ్ బెంగళూరులో ఆఫ్ కోర్స్ వర్షం కూడా మెరుపులు ఉరుములు వాట్ నాట్ యాక్చువల్లీ. అండ్ టూ టీమ్స్ కూడా ఎక్సైటింగ్ టీమ్స్ యాక్చువల్లీ. ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్ అండ్ ఒక టీమ్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్గా మారిన తర్వాత బెంగళూరు ఓడించినటువంటి టీం ఫైనల్లో అక్కడే తలబడబోతున్నారు కనుక అబ్సల్యూట్లీ ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉన్నది, ఇక్కడ డౌటే లేదు. అండ్ ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాం, ఫుల్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. అండ్ ఒకవైపు ఇషాన్ కిషన్కు అవకాశం వచ్చింది. ఓకే, మీరు నాకు తెలుసు ఇంక వెళ్ళిపోతారు, ఈయన ఇలా పట్టుకోవాలి, లేకపోతే ఇంక మ్యాచ్లోకి వెళ్ళిపోయారంటే కనుక వి కాన్ కంట్రోల్ హిమ్. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఫస్ట్ ఎప్పుడైనా మనం టాస్ గురించి మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటాం, అప్పుడు ప్లేయర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వాట్ అబౌట్ చిన్నస్వామి స్టేడియం టాస్ గెలిచిన తర్వాత వాట్ కుడ్ బి ద ఆప్షన్స్? గెలిచిన టీంకి ఏదైతే బాగుంటుంది? పిచ్ బ్యాటింగ్ ఫస్ట్ అయినా బ్యాటింగ్ సెకండ్ అయినా అంత ఫరక్ పడకపోవచ్చు. సెకండ్ బ్యాటింగ్ స్లైట్లీ బెటర్గా ఉంటుందని అంటారు, ఎందుకంటే కొంచెం చిన్న గ్రౌండ్, చేజ్ చేయడం ఈజీ అవుతుంది, కొంచెం డ్యూ ప్రభావం ఉంటుంది అని చెప్పి చేజింగ్ అనుకుంటారు. బట్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక బిగ్ టోటల్ చేసిన తర్వాత దాన్ని చేజ్ చేయడం కూడా కష్టమే. ఇట్ హ్యాపెండ్, డింట్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ. 287 హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టినప్పుడు ఆర్సీబీ కేమ్ వెరీ క్లోజ్. 274 దినేష్ కార్తిక్ అద్భుతంగా ఆడాడు, అక్కడి వరకు వచ్చారు. ఆ పర్టికులర్ మ్యాచ్ ఇప్పటికి కూడా ఎవ్రీ బాల్ అందరికీ కూడా కళ్ళ ముందు అందరికీ అదే కదులుతూ ఉంటుంది. యూఆర్ రైట్. సో అటువంటి మ్యాచెస్ చాలా చూసాం కనుక చేజ్ చేయడమైనా కానీ నేను అనుకుంటాను అంత కష్టం కాకపోవచ్చు. బట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక బిగ్ టోటల్ చేసినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడం కూడా అంత ఈజీ కష్టం కాకపోవచ్చు టీంకు, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ బౌలింగ్ లైనప్. బట్ ఇక్కడ 2 బౌలింగ్ లైనప్స్ చూసినట్లయితే సచిన్ దా అన్ఫార్చునేట్లీ క్రిపుల్ అంటాం కదా, బై ఇంజరీస్ ద్వారా ప్లేగ్డ్ బై ఇంజరీస్ యాక్చువల్లీ. ఐ థింక్ మీకు సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇంజరీ ప్రాబ్లం ఉంది. దట్టు ప్యాట్ కమిన్స్ లేడు ఫస్ట్ 3 మ్యాచెస్కు, అదొక బిగ్ బ్లో యాక్చువల్లీ. అండ్ అటు హేజల్వుడ్ లేడు. హూ ఫర్గెట్స్ హేజల్వుడ్ ఒక పర్ఫార్మెన్స్ ఎవరైనా మర్చిపోతారా? వాళ్ళు ఫస్ట్ టైం ఐపీఎల్ గెలిచారు లాస్ట్ ఇయర్ అంటే ఆర్సీబీ, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఫెంటాస్టిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. వాట్ ఎ మ్యాగ్నిఫిసెంట్ బౌలర్ అండి అసలు యాక్చువల్గా. సో అటు 2 ఆస్ట్రేలియన్ హీరోస్ లేకపోవడంతో నేను అనుకుంటాను బ్యాలెన్స్ అయిపోయినట్టు బౌలింగ్ విషయంలో వచ్చినట్టు, నో డౌట్, అబ్సల్యూట్లీ. బట్ బ్యాటింగ్ బ్యాలెన్స్ కాలేదు మీకు అక్కడ. ఎందుకు కాలేదంటే మరి అక్కడి నుంచి వచ్చినటువంటి లివింగ్ స్టోన్ ఏదన్నా మ్యాజిక్ ఒకవేళ అతనికి అవకాశం వచ్చినట్లయితే, ఎందుకంటే మీకు 4 ఫారినర్స్ ఆడతారు కనుక హెడ్ ఉండాల్సిందే మీకు. ఫారెన్ ప్లేయర్స్ అంటే నాకు గుర్తొచ్చింది, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఇండియాకి అడ్వాంటేజ్. ఇండియా అంటున్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్కి అడ్వాంటేజ్. ఎందుకని నేను మాట అంటున్నానంటే ఇషాన్ కిషన్ మన ఇండియన్ ప్లేయర్, ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి, ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఫారెన్ ప్లేయర్ని మ్యాండేటరీగా పెట్టాల్సి వచ్చేది, ఆప్షన్ లేకుండా పోయింది. ఈ చర్చ ఉంది. సో ఇది మనకి కలిసి వచ్చే అవకాశం. ఐ డోంట్ అగ్రీ బికాస్ సచిన్ యూ సీ కమిన్స్ ఈజ్ ఏ స్పెషలిస్ట్ బౌలర్, ఈశాన్ కిషన్ ఈజ్ ఎ బ్యాటర్ యాక్చువల్లీ ఐ థింక్. ఓకే, సో కమిన్స్ నేను అనుకుంటాను సన్ రైజర్స్ మిస్ అవుతుంది బిగ్ వేలో. ఈశాన్కు మీరు అన్నట్టుగా ఒక అవకాశం వచ్చింది, డౌటే లేదు, క్యాప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది, వేరే ఆప్షన్ లేదు. అతనే బెస్ట్ చాయిస్గా భావించారు, అతనే క్యాప్టెన్గా చేశారు. బట్ ఓన్లీ ఫస్ట్ 3 మ్యాచెస్ కొరకే, అది 300 మురుపన్ లాగానే ఉంటుంది అతని క్యాప్టెన్సీ. ఎందుకంటే వెన్ కమిన్స్ కమ్స్ బ్యాక్ యాజ్ ఇన్ టు ద టీమ్, మళ్ళీ క్యాప్టెన్గా కమిన్సే ఉంటాడు కనుక ఇషాన్ కిషన్ మళ్ళీ ఆ బాధ్యతలు అతనికి అప్పచెప్పాల్సిందే, డౌటే లేదు.
బట్ ఈ ఫస్ట్ 3 మ్యాచెస్లో ఎట్లా లీడ్ చేస్తాడు ఇదంతా కూడా తన ఫ్యూచర్ యొక్క దాని కొరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ అతను ఒక ఫ్యూచర్ క్యాప్టెన్గా టౌట్ చేస్తున్నారు కనుక ఇషాన్ కిషన్ను, యంగ్స్టర్ వండర్ఫుల్గా కీపింగ్ చేస్తున్నాడు, స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు, కీపింగ్ స్కిల్స్. బ్యాటింగ్ విషయం అంటారా, అతని బ్యాటింగ్ స్కిల్స్ విషయం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. బికాస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. రీసెంట్గా వరల్డ్ కప్లో చూసాం, న్యూజిలాండ్ అగైనెస్ట్ చూసాం, యూనో మూత మోగిస్తున్నాడు, హాఫ్ సెంచరీలు, సిక్స్లో మూత మోగిస్తున్నాడు. సో అటువంటి బ్యాటర్ పైన ఏదైనా క్యాప్టెన్సీ ప్రెషర్ ఉంటుందా అంటే దట్ వీ కాంట్ సే, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాడు కనుక ఒక ఆపర్చునిటీ వచ్చింది. బట్ కమిన్స్ నేను అనుకుంటాను యాజ్ ఎ బౌలర్గా మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ దే ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ ఇన్ ఎ హ్యూజ్ వే, బిగ్ వే యాక్చువల్లీ. లాస్ట్ టైం కూడా మెస్మరైజింగ్, ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ కాస్త వీళ్ళు నిరాశపరిచినప్పుడు కూడా బౌలింగ్ లో మీరు నిలిచిందంటే కమిన్స్ ఒక బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లో కూడా ఉపయోగపడతాడు. మీకు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడల్లా చూడండి కమిన్సే ఆడుతుంటాడు. వెన్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా ఆల్సో మనం చూసాం, బ్రిలియంట్గా ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అందరు ఫెయిల్ అయ్యి ఇంటరప్షన్. సాధారణంగా ప్యాట్ కమిన్స్ ని కాటరమ్మ కొడుకు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటుంది సోషల్ మీడియా అందరినీ. కాటరమ్మ కొడుకులు అంటారు, ఎందుకంటే వాళ్ళు అలా బ్యాటింగ్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా. అటువంటి విధ్వంసకరం ఉన్నటువంటి బ్యాటింగ్ చేస్తారు కనుక వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా ముందు వాళ్ళు బ్యాటింగ్లో రంగంలోకి దిగారు అంటే 200+ ఫస్ట్ టార్గెట్. తర్వాత ఎంత వచ్చా బెనిఫిట్, అది 300 వరకు పోతూనే ఉంది. 300 వరకు దగ్గరలో వెళ్ళడంలో ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాదే దగ్గరికి వచ్చారు. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టైమ్? అంటే లాస్ట్ టైం ఒక ఇనీషియల్ మ్యాచెస్ చూసిన తర్వాత ఈసారి 300 పక్కా. బట్ అఫ్ కోర్స్ మిస్ అయ్యారు అంతవరకు. నాకేమనిపిస్తుంది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డౌట్ లేదు. ఎందుకంటే అందరూ కూడా యూజ్ ఇటర్సే. బట్ సన్ రైజర్స్ కాకుండా కూడా మిగతా టీమ్స్ కూడా ఛాన్స్ ఉండవచ్చు. ఈవెన్ ఆర్సీబీ కెన్ గెట్ టు దట్ టోటల్ ఆల్సో. ఓకే, ఆర్సీబీకి వెళ్ళాం. బట్ అంతకన్నా ముందు సన్ రైజర్స్ హైదరాబాద్లో ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, ఈసారి ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ప్రెడిక్షన్ ప్రకారం? నా ప్రెడిక్షన్ ప్రకారం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ టాప్ ఆర్డర్లో, అండ్ ఈశాన్ కిషన్ ఐ డోంట్ నో బికాస్ ఈశాన్ కిషన్ ఫస్ట్ డౌనే ఆడతాడు. వరల్డ్ కప్లో కూడా అదే చూసాం. అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చినప్పుడు, ట్రావిస్ హెడ్ వచ్చినప్పుడు దానికి ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ వండర్ఫుల్గా వర్కౌట్ కూడా అయింది. సో ఈశాన్కు అది 1 డౌన్ కూడా ఫిట్ అవుతుంది, తర్వాత ఓపెనర్గా కూడా ఫిట్ అయిపోతాడు, ప్రాబ్లం లేదు అతనికి. 2 పొజిషన్స్లో చక్కగానే ఆడుతున్నాడు కనుక యాజ్ క్యాప్టెన్గా కొంచెం బిట్ ఆఫ్ అది ఉంటుంది కనుక ఐ థింక్ యూ వుడ్ లవ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3 పొజిషన్. ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ క్లాసెన్ ఏం తక్కువ కాదు, తర్వాత లివింగ్స్టోన్ ఆడినట్టయితే లివింగ్స్టోన్ ఏం తక్కువ కాదు. సో బ్రిలియంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది అసలు యాక్చువల్గా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా హిట్టర్సే. సో సారీ నేను ఎందుకు నవ్వుతున్నానంటే లాస్ట్ టైం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. నేను అప్పుడు డీజేగా ఉన్న వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ తీస్తున్నప్పుడు అభిషేక్ శర్మకి, నితీష్కి సంబంధించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ తీస్తున్నప్పుడు ఒక్కొక్క ఇస్తుండే బీజిఎం, ఐ థింక్ బాహుబలి బీజిఎం. సో లైక్ రోరింగ్ ఇన్ గ్రౌండ్ మాట వాళ్ళు వస్తూ ఉంటే. అండ్ ఎవ్రీబడి పర్ఫార్మ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో, అందరు కూడా అద్భుతంగా. అండ్ మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే సచిన్ లాస్ట్ 10 yearsలో ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ గుడ్. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్లో కొంచెం డిసప్పాయింట్ లాస్ట్ సీజన్లో చేశా కానీ 2024లో ఫైనల్ ఓడిపోయినారు, 22లో ఫైనల్ ఓడిపోయినారు, 2016లో గెలిచారు, ఆ తర్వాత ప్లే ఆఫ్స్కి వస్తూనే ఉన్నారు. యూనో టీంలో కూడా కొంచెం మార్పులు రాలేదా? అవును, వార్నర్ ఆడినప్పుడు వేరే రకంగా ఉండేది, ఆ తర్వాత వార్నర్ ప్లేస్ భర్తీ చేయడానికి మీకు హెడ్ రావడం చూసాం. తర్వాత ఈశాన్ కిషన్ ముంబై నుంచి వచ్చి జాయిన్ అయిపోయాడు. సో ఐ థింక్ దెర్ ఆర్ సమ్ చేంజెస్. త్రిపాఠి మరొక టీంకి వెళ్ళిన తర్వాత త్రిపాఠి ప్లేస్ ఫిల్ చేయడానికి మరొకరిని తీసుకున్నారు. క్లాసెన్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మాక్రమ్ పోయిన తర్వాత కొంచెం టీంలో బిట్ ఆఫ్ అది కూడా కనబడింది, లోట్ అనేది కనబడింది. ఎందుకంటే మాక్రమ్ ఈ ఉన్న ఫామ్లో నేను అనుకుంటాను మాక్రమ్ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్ అండి అసలు. అండ్ లక్నోకు నేను అనుకుంటాను అదొక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. వి టాక్ అబౌట్ లక్నోస్ పర్ఫార్మెన్స్, వీ కెన్ టాక్ అబౌట్ హిమ్ మోర్ యాక్చువల్లీ. తప్పకుండా. సో బట్ మన వాళ్ళు ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మనకి ప్రాణం. ఐపీఎల్కి వచ్చినప్పుడు అండ్ హైదరాబాద్ కావచ్చు, ఎంటైర్ తెలుగు స్టేట్స్. సో ఇక్కడ లివింగ్స్టోన్ గురించి మాట్లాడుకుందాం. ఏకంగా బేస్ ప్రైస్ 2 కోట్లు అయితే 13 కోట్లు పెట్టి ఏకంగా సొంతం చేసుకున్నారే. వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్? అదే బెంగళూరుకు లాస్ కాకుండా కానీ హైదరాబాద్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎట్లా ఆ వీకెండ్ బెంగళూరుకు లాస్ ఎందుకు కాకపోవచ్చు అంటున్నానంటే బికాస్ బెంగళూరుకు ఉన్నటువంటి ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది అసలు, యాక్చువల్గా మామూలుగా లేదు. వాళ్ళకు టాప్ ఆర్డర్ మీరు తీసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, సాల్ట్, బెథెల్, తర్వాత షెఫర్డ్, రొమారియో షెఫర్డ్ మీకు హిట్టర్గా చాలా అద్భుతంగా ఆడాడు. తర్వాత పడికల్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. పట్టిడర్ మంచి బ్యాటర్, జితేష్ శర్మ. ఈ లైనప్ చూడండి, కృణాల్ పాండ్యా వాళ్ళకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది అసలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హిట్టర్సే వాళ్ళు కూడా అసలు. సో అక్కడ
లివింగ్ స్టోన్ ఉన్నట్లయితే కూడా ఇప్పుడు బెతెల్ యొక్క ప్లేస్ నేను అనుకుంటాను దాదాపుగా ప్రతి మ్యాచ్లో కన్ఫర్మ్ కావడంతో లివింగ్ స్టోన్కు ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఉండకపోయేది. హెజల్వుడ్ వచ్చాడు అనుకోండి, హెజల్వుడ్ బౌలర్గా తీసుకుంటాడు, బెతెల్ ఉంటాడు, సాల్ట్ ఉండాల్సిందే, ఇంకొక ఫార్నర్కి ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నేను అనుకుంటాను ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే బికాస్ అతడు బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. సో అక్కడ లివింగ్ స్టోన్కు నేనేమనుకుంటానంటే బెంగళూరులో ఆడకపోవడం అనేది బెటర్గా కనబడుతుంది అసలు. యాక్చువల్గా బెంగళూరులో ఉన్నట్లయితే, బెంగళూరులో వాళ్ళు కాదనుకున్నారు, బికాస్ బెంగళూరులో లాస్ట్ టైం కూడా ఐ వాస్ దేర్ వెన్ ఈ ప్లేడ్ దట్ 15 ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆర్గనైజ్ ఈ రియలీ ప్లేడ్ వెల్. ఆ తర్వాత అంత పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు, ఈ రియలీ స్ట్రగల్డ్ అండి. ఓకే, మీరు పంజాబ్కి ఆడుతున్నప్పుడు స్ట్రగుల్ చూసాం, ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఆర్సీబీ తీసుకుందో అంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అతను రాలేదు. అఫ్కోర్స్ వాళ్ళు ఛాంపియన్ అయ్యారు, బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లివింగ్ స్టోన్ అంత అద్భుతంగా కనబడలేదు. ఈ సంవత్సరం ఆ కసేమన్నా కనబరుస్తాడా? ఓకే, నన్ను తీసుకోలేదు కదా అని చెప్పి తీసుకోలేదని చెప్పి బెంగళూరు అగెన్స్ట్ అతన్ని తీసుకుంటారా? ఫస్ట్ మ్యాచ్లో ఉంటాడో వి డోంట్ నో దట్. బట్ ఒకవేళ అవకాశం వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను, ఎందుకంటే కమిందో మెండిస్ కూడా మీకు ఉన్నాడు కదా, అమౌంట్ పెట్టి మళ్ళీ పక్కన పెడతారా ఇప్పుడు? కమిందో మెండిస్ మీరు ఎక్కడ ఫిట్ అవుతాడు చెప్పండి? ఫిట్టింగ్ ఇప్పుడు మీరు 4 ప్లేయర్స్ని ఆడిస్తారు కదా. అవును, ఫారెన్ ప్లేయర్స్ 4 ఉండాలి. లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఏదైనా వచ్చినట్లయితే గిట్ట వచ్చే ఛాన్స్ ఉంటుంది, మార్క్ చూపించవచ్చు. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ అతడు ఉన్నట్లయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, రియల్గా లివింగ్ స్టోన్ అద్భుతమైనటువంటి ఫామ్ కనబరుస్తున్నాడు అంటే యాజ్ ఎ బౌలర్గా కూడా ఉపయోగపడతాడు. లాస్ట్ టైం ఆల్సో ఈ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ బౌలర్ దాన్ ఏ బ్యాటర్ యాక్చువల్లీ. మంచి ఫీల్డర్, డౌట్ లేదు, హైట్ ఉంది, మంచి క్యాచెస్ తీసుకుంటాడు డీప్లో. బట్ అతని బ్యాటింగ్ విషయమే, అంటే రెగ్యులర్ ప్లేస్ ఉందా లేదా అనే విషయం మనం చర్చించినట్లయితే ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ కమిన్స్ వచ్చిన తర్వాత కమిందో మెండిస్ మీకు క్లాసెన్ హెడ్ ఫిట్ అయిన తర్వాత వెర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ థింక్. ఓకే, ఈశాన్ మలింగా కూడా ఉన్నాడు మీకు ఆడడానికి రెడీగా ఉన్నాడు. సో ఐ థింక్ ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ అతనికి ఉండకపోవచ్చు లివింగ్ స్టోన్. ఓకే, సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. కోహ్లీ ఫ్యాన్స్ ఒక్క నిమిషం వచ్చేస్తున్నా అక్కడికి వస్తున్నా. నాకు తెలుసు కోహ్లీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు కదా, అర్జెంట్గా వెళ్ళిపోదాం. చాలా డిమాండ్ వినిపిస్తుంది అక్కడి నుంచి కోహ్లీ గురించి మాట్లాడని అని చెప్పి. సో వాట్ అబౌట్ ఆర్సీబీ? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఆబ్వియస్లీ కెప్టెన్గా ఎవరున్నా వెనకాల నడిపించేది కోహ్లీ అండర్లో అతిశక్తి లేదు ఇక్కడ. అఫ్ కోర్స్ డైరెక్షన్ లైక్ ధోని డస్ ఫర్ సిఎస్కే, వీ హ్యావ్ టు బీ సమ్వేర్. ఇంకా సిఎస్కే గురించి వచ్చినప్పుడు అక్కడ అలా అయిపోతారు అంతే. రైట్, కమింగ్ టు ఆర్సీబీ. ఈసారి ఆర్సీబీకి ఉన్న పవర్ ఏంటి? లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్, ఎనర్జీ, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఇన్ లాస్ట్ మూమెంట్లో కూడా. లాస్ట్ మ్యాచెస్లో కూడా చాలా నారోతో వాళ్ళు బయటపడిన సందర్భం కూడా మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే. బిట్ ఆఫ్ లక్ అవసరం సచిన్ మీకు ఇటువంటి టోర్నమెంట్లో. ఎందుకంటే ఆ లక్ పాపం వాళ్ళను ఎన్నిసార్లు దూరం చేసింది చెప్పండి. వాళ్ళు 2009లోనే వెంటనే వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు, సౌత్ ఆఫ్రికాలో జరిగింది అప్పుడు. అండ్ డక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిపోయినారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఓడించిన టీం కూడా వాళ్ళను సన్ రైజర్స్ హైదరాబాదే 2016లో ఓడించారు. సో హైదరాబాద్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక తానిన్ ఫ్లెష్ అంటామా లేకుంటే తానిన్ దేర్ ఫ్లెష్ అంటారా, కొరకరాని కొయ్యలాగా తయారవుతూనే ఉన్నారు అసలు ప్రతి మ్యాచ్లో. బట్ ఇనాగ్రల్ మ్యాచ్లో నేను అనుకుంటాను అలా కాకపోవచ్చు, బికాస్ వాళ్ళ టీంలో ఉన్నటువంటి మెంబర్స్. కోహ్లీ అంటే మీరు పక్కకు పెట్టండి, కోహ్లీ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ ఆల్ త్రూ సీజన్స్ అతని పర్ఫార్మెన్స్. అండ్ మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే కోహ్లీలో లాస్ట్ 4 సీజన్స్లో మీరు సచిన్ చూస్తున్నట్టయితే అతనికి కూడా క్రిటిసిజం తప్పలేదు. అతన్ని కూడా కొంచెం క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అరే ఇతడు 40 బాల్ ఆడుతున్నాడు, 50 రన్లే కొడుతున్నాడు, T20 ఫార్మాట్లో సరిపోవని చెప్పి. బట్ అవి ఎంత ఉపయోగపడ్డావి ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డే అనేది ఆలోచించరు మనిషి. బట్ అతని స్ట్రైక్ రేట్లో కూడా 110 నుంచి ఇప్పుడు 140 వరకు వచ్చింది లాస్ట్ 3 సీజన్స్. ఇట్ ఈస్ బీన్ ఇంక్రీజింగ్ యాక్చువల్లీ. లాస్ట్ 2 సీజన్స్లో తీసుకున్నట్లయితే 130 నుంచి 140, 150కి వస్తున్నాడు. సో ఐ థింక్ హిస్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ, అందులో డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో పడికల్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరిచాడు. ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ, అదొక ప్లస్ పాయింట్ కావచ్చు. అండ్ పటిటర్ ఎంత చెప్పా తక్కువనే యాజ్ ఎ కెప్టెన్గా ప్లేయర్గా ఆడుతూనే ఉన్నాడు. జితేష్ శర్మ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. మోర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎవరిపైన ఉంది అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ సాల్ట్ అండ్ బెతెల్ పైన. సాల్ట్ అఫ్ కోర్స్ వరల్డ్ కప్లో అంత చక్కగా ఆడలేదు, బట్ లాస్ట్ ఇయర్ ఈ రియలీ ప్లేడ్ సమ్ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. బెతెల్ వాట్ అన్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ అండి అసలు యాక్చువల్గా. ఇన్నింగ్స్ అగెన్స్ట్ ఇండియా వాంకడే స్టేడియంలో 33 బంతుల్లో ఎన్నిట్లో సెంచరీ కొట్టాడు. దాదాపుగా అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్ గెలిచిన లాగానే లాక్కొచ్చాడు మ్యాచ్ను సింగిల్ హ్యాండెడ్గా అసలు యాక్చువల్గా. సో అటువంటి ప్లేయర్ పర్ఫార్మెన్స్ కొనసాగినట్లయితే జస్ట్ ఇమాజిన్ ఆర్సీబీ నేను అనుకుంటాను ప్లే ఆఫ్ రేస్లో మళ్ళీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటాయి అసలు యాక్చువల్గా. ఐ మీన్ సారీ ఓకే
నో డౌట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క టీం గురించి మాట్లాడుకుంటున్నాం. సన్ రైజర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నాం. బట్ రెండు టీమ్స్కి ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ నెగిటివ్స్? లేకపోతే మైట్ దే హ్యావ్ టు కరెక్ట్, దే హ్యావ్ టు చెక్ 3 yearsతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నెగిటివ్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ బౌలింగ్లో ఈ ఇంజరీసే మెయిన్గా ఇప్పుడు వాళ్ళకు మెయిన్ దెబ్బ తాకి. బట్ వాళ్ళకు భువనేశ్వర్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు. అండ్ ఈ సంవత్సరం ఆర్సీబీ దయాల్ను కూడా మిస్ కాబోతున్నారు ఇంజరీ కారణంగా. ఓకే, ఏజల్తో ఎవరితో పాటు ఏజల్ కూడా అంటే అఫ్కోర్స్ విల్ కమ్ బ్యాక్ మేబీ 3-4 మ్యాచెస్ ఆడదా వీ డోంట్ నో దట్. అయితే ఎంత సీరియస్ అతని ఇంజరీ విషయం అయితే పెద్ద రిపోర్ట్ అయితే లేదు మనకి ఇప్పుడు. బట్ కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఉపయోగపడవచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ ఆల్సో he affected some runouts, he took catches, actually he took wickets and he scored runs important junctionsలో అద్భుతంగా ఆడాడు. అండ్ అతనితో పాటు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా రొమారియో షెఫర్డ్ ఎట్లా ఆడతాడు వెస్ట్ ఇండియన్, హీ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అండి రియల్గా చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా ఆడాడు. సో అటువంటి పర్ఫామ్ చేసేటువంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ టీమ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. టీంలో మీకేం బట్ ఇప్పటివరకు మీరు డిఫెండింగ్ చేసుకున్నటువంటి అవకాశం ఎవరికైనా కలిగిందా అంటే ఓన్లీ చెన్నై కుడ్ డూ దట్ 2010 లెవెల్లో. ఆ తర్వాత ముంబై కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్లో గెలవడం చూసాం. బ్యాక్ టు బ్యాక్ గెలిచే పంజాబ్ గెలవలేదు ఇప్పటివరకు. ఆర్సీబీ తర్వాత పంజాబ్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఢిల్లీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లక్నోని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ కోల్కతా కూడా ఆల్టర్నేట్ ఇయర్లోనే గెలవడం చూసాం. ఓన్లీ ఐ థింక్ చెన్నై కుడ్ డూ దట్ కన్సిక్యూటివ్లీ, వరుసగా గెలిచారు. సో ఆర్సీబీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే నేను అనుకుంటాను చక్కగానే ఉండవచ్చు. టైటిల్ గెలుస్తారా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్. MS Dhoni. You think it's going to be his last IPL? No, I don't want to question that. నేను అడిగి నేను థకాయించిపోయా. బహుశా నేను అనుకుంటాను మనం ఇట్లాగే ఒక 20-30 IPL డిస్కస్ చేసి మన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఆడతాడా అన్నటువంటి ఫీలింగ్. బట్ దిస్ ఇయర్ ఐ థింక్ ఈ మైట్ రిటైర్. నాకు కొంచెం ఒక సెన్స్, ఒక స్మెల్ అయితే వస్తుంది. రిటైర్ అయ్యే సింహం కొంచెం పక్కకు జరిగేలా కనబడుతుంది అది. బికాస్ హీ నోస్ దట్ హీ హస్ డన్ ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఫర్ ఇండియా, ఫర్ ప్లేయర్స్, ఫర్ IPL, ఫర్ హిస్ టీమ్ యాక్చువల్లీ 5 titles గెలవడం. తర్వాత ఇండియాకి అయితే అతని సేవలు ఆల్ ఫార్మాట్స్ స్పెషల్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచెస్లో కానివ్వండి, వన్డే మ్యాచెస్, T20లో. ఐ థింక్ అతని విషయం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. బట్ అతని యొక్క గైడెన్స్ ఎంత ఉపయోగపడుతుంది. Yellow t-shirt and we are talking about. వెల్ ఎవ్రీబడి ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ధోని. ఆ విషయంలో మీరు కూడా జాయిన్ కావాలి. ఎవ్రీ క్రికెట్ లవర్, బికాస్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో రియల్గా చెప్పాలంటే. ఎక్స్పీరియన్స్? Actually, I should not boast of myself, Sachin. But Dhoni knows, I know, entire India knows, all హైదరాబాద్లో ఉన్నటువంటి రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు. ఇండియాలో ఉన్నటువంటి నేను ESPNలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంటర్వ్యూ హిమ్ బిఫోర్ హీ కేమ్ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ యాక్చువల్లీ. ఓకే, కొన్ని షేర్ చేసుకుంటారా? బికాస్ అప్పుడు జూలు ఉన్నటువంటి మహేందర్ సింగ్ ధోని ఉప్పల్ స్టేడియంలో కూర్చున్నాడు. స్వీట్లీ నేను ఇట్లా ESPN నుంచి వచ్చాను ఇంటర్వ్యూ చేయడానికి. స్పోర్ట్స్ సెంటర్ అప్పుడు చాలా పాపులర్ ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004-05 యాక్చువల్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాలేదు. ఓకే. అండ్ అప్పుడు అద్భుతంగా ఆడుతున్నారు. దిలీప్ ట్రాఫీలో ఆడేందుకు వచ్చాడు ఇక్కడికి. చాలా చక్కటి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. అండ్ కీపింగ్ అయితే ఎంత బ్రిలియంట్ కీపర్గా మొదటి నుంచి కూడా పేరుంది అతనికి. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ జర్నలిస్ట్ యాక్చువల్లీ, స్పోర్ట్స్ జర్నలిస్ట్ టు ఇంటర్వ్యూ హిమ్ బిఫోర్ హీ కేమ్ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్. ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్ యాక్చువల్లీ. ఒక లక్ ప్రివిలేజ్ ఏదైనా పర్వాలేదు. అండ్ అదే స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఆ తర్వాత పాకిస్తాన్ టీం వచ్చినప్పుడు కూడా 2006-07లో అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంజమాముల్ హక్, బిగ్ లిస్ట్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ పీరియడ్లో. ఓకే. అండ్ ధోనీని ఆ తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ సీజన్స్లో కలిసేందుకు అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత నేను కూడా కొంచెం కమెంటరీలో బిజీ ఉండడంతో ప్రతి IPL కవర్ చేయలేదు సచిన్, టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ. బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఈవెన్ నాగ్పూర్లో కూడా ఒకసారి హోటల్లో ఉన్నప్పుడు ఈ నోస్ మీ బై నేమ్ యాక్చువల్లీ. గుర్తుపడతాడు, నవ్వుతాడు, పిలుస్తాడు, హగ్ చేస్తాడు. అండ్ మరొకటి ఏంటంటే ఇద్దరికి ఆ కిషోర్ కుమార్ కనెక్షన్ కూడా ఉంది. హ్యూజ్ కనెక్షన్. He told many times actually. అతనికి కిషోర్ కుమార్ ఏదైనా పాట యూ ఆస్క్ హిమ్ యాక్చువల్లీ, హి సేస్ దట్ కిషోర్ కుమార్ ఏ సాంగ్ అయినా అలా ఇష్టపడతాడు అసలు. అతనికి ఎక్కువ ఇష్టమైనటువంటి పాట సలామే ఇష్క్ మేరీ జాన్ మేరా కబూల్ కదా దితల్, इसके आगे की अब दास्ता मुझसे सुन के तेरी नजर डब डबा जाएगी,
ఆ పాట అద్భుతంగా పాడతాడు, ఎంజాయ్ చేస్తాడు, చాలాసార్లు పాడాడు కూడా అసలు యాక్చువల్గా పాటను. ఈ లవ్స్ దట్ సాంగ్, ఈ లవ్స్ ఆల్ కిషోర్ ద సాంగ్స్, బట్ ఈ పాట అంటే చాలా ఇష్టం. Okay. చూడండి ఫేస్బుక్, యూట్యూబ్లో అతను షేర్ చేసినటువంటి అతనికి ఇష్టమైనటువంటి పాటలలో ముఖేష్ పాట పల్దో పల్ ఉంది, బట్ ఇష్టమైనటువంటి సింగర్ ఎవరంటే ఈ సేస్ కిషోర్ దా. నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఓకే he always talks about Kishore. ఇంతవరకు ప్రపంచానికి తెలియదు కెన్ ఐ టెల్ యూ వన్ మరొక విషయం చెప్తాను. వివిఎస్ లక్ష్మణ్ కూడా కిషోర్ అంటే ఇష్టం. వీళ్ళందరూ ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఓకే అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. Okay. ఎవ్రీబడి వాజ్ సిట్టింగ్, ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు సింగ్ యాక్చువల్లీ. లవ్లీ. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఇంతవరకు బయట ప్రపంచానికి ఏదైతే ఉందో కేవలం సుధీర్కి మాత్రమే తెలిసిందే. ధోని గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు? ఒక స్వీట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను. అది తెలిసిందే కదా. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఏ జర్నలిస్ట్ను కూడా నేను అనుకుంటాను అసలు యాక్చువల్గా రిఫ్యూజ్ చేసినటువంటి దాఖలాలు మీకు కనబడవు. ఓకే ఓకే అంటే ఏ జర్నలిస్ట్ అంటే చిన్న పెద్ద జర్నలిస్ట్ అయినా అప్పుడు అసలు యాక్చువల్గా నేను ఒక రా మెటీరియల్ లాగానే కదా, ఒక రా రిక్రూట్నే కదా ESPNలో అప్పుడే. అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాగ్పూర్ లోక్మన్ టైమ్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్. బట్ అప్పుడు ESPN అనేది ఒక బ్రాండ్ అనేది వర్క్ చేసింది. బట్ అయినా కానీ నన్ను ఫస్ట్ టైమే చూశాడు. అప్పుడేం పెద్ద అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి రజీబ్ సర్దేశాయ్ రాలేదు, హర్ష భోగ్లే రాలేదు. వాళ్ళంటే వేరే లెవెల్లో చేస్తారు ఇంటర్వ్యూ. బట్ ఒక చిన్న రిపోర్టర్ వచ్చా కానీ అంత మర్యాదతోటి నన్ను యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది దట్ వాజ్ హిస్ గుడ్నెస్ అండి. దట్స్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ వీ హ్యావ్ టు. అందుకనే నేనేమంటానంటే సచిన్ నిండుకుండా తొనకదు అంటుంటాం కదా. ఈవెన్ దట్ ఐ సా ఇన్ సచిన్ టెండూల్కర్ ఆల్సో. గ్రేట్. అంటే డైరెక్ట్గా నీకు ఇంటర్వ్యూ అని చెప్పి రిఫ్యూజ్ అయితే ఎప్పుడు చేయరు అసలు. వాళ్ళకి ఏదైనా మూడు మంచిగా లేదు, మాట్లాడే అది లేదు అంటే దే టాక్ ఇన్ ఎ డిఫరెంట్. ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ ఆల్సో స్వీట్ గా యాక్చువల్లీ. లక్ష్మణ్ తోటి ఒక చిన్న కన్వర్జేషన్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా అయింది. బట్ ఆ తర్వాత అతను ఎప్పుడు కూడా రిఫ్యూజ్ చేయలేదు అసలు యాక్చువల్లీ. ఎప్పుడు కూడా రిఫ్యూజ్ చేయలేదు. ప్రాబ్లమ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మనం అడుగుతుంటాం అసలు, అడగాల్సి ఉంటుంది మీలాగా. ఎందుకంటే మసాలా క్రియేట్ చేయాలంటే ఏదైనా అయ్యో నేను ఎప్పుడు మసాలా క్రియేట్ చేయాలనుకో. ఆ తర్వాత నేను లక్ష్మణ్కి ఏం చేసేదంటే ESPNలో పనిచేసినప్పుడు ఒక లిస్ట్ చూపించేది. లక్ష్మణ్జీ ఏ క్వశ్చన్స్ है आप आंसर बोलते थे, दिस ये करो. यू नेवर रिफ्यूज टू टॉक टू मी एक्चुअली. दैट वाज आई मीन ग्रेटनेस ऑफ हिज. అప్పుడు మీరు చూస్తున్న ధోని ఇప్పుడు రిటైర్ అయిపోతే కనుక నిజంగా అంటే రిటైర్ అవుతాడా ఇప్పుడు ఈ IPL తర్వాత? బికాస్ తను మొన్న ఎవరితో మాట్లాడినా గుర్తులేదు కరెక్ట్గానే, ఎవరో పొలిటీషియన్ ఐ థింక్ సమ్ ఒక పర్సనాలిటీ అడిగినప్పుడు ఈయన ఇప్పుడు కాదు ఇంకొక 65 ఏళ్ళు వచ్చినా ఆడతానంటే ఇప్పుడు మాట్లాడాడు. 60 కాదు నేను అనుకుంటాను. వీళ్ళంతా కూడా అసలు యాక్చువల్గా ఆడినంత వరకు ఫిట్గా ఉండేటటువంటి క్రికెటర్స్. వాళ్ళు స్పోర్ట్స్ను వాళ్ళు వదిలేయాలి కానీ స్పోర్ట్స్ వాళ్ళని వదిలేదు అసలు. క్యా స్టేట్మెంట్ సచ్ కह रहा हूं मैं एक्चुअली दिल से बोलो. You can take for example jersey number 7 Cristiano Ronaldo. No, he's playing, he's going to play in the FIFA World Cup now actually. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంత వయసులో కూడా అతని ఎగ్జూబరెన్స్ చూడండి, అతని గోల్ స్కోరింగ్ అది ఎంత పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నది కానీ తగ్గటం లేదు అసలు. అది ఆల్ మ్యాచెస్ ఈ స్కోరింగ్. సో నెంబర్ 7 జెర్సీ మహేంద్ర సింగ్ ధోని కూడా నేను అనుకుంటాను అంటుంటారు కదా ఓల్డ్ వైన్ లాగా వాళ్ళ యొక్క టేస్ట్ పెరుగుతూనే ఉంది. ఆటలు ఏం తగ్గింపు వచ్చిందా? లాస్ట్ కపుల్ ఆఫ్ IPLsలో 7th 8 డౌన్లో ఆడాడు కానీ ఆడినప్పుడల్లా 10 బాల్ ఆడినప్పుడు 28 రన్లు కొట్టాడు, 30 రన్లు కొట్టాడు. తన రుచి కొట్టాడు తగ్గలేదు అసలు. ఏది కూడా అబ్సల్యూట్లీ నాలో ఏది తగ్గలేదని చెప్పి ప్రతిసారి నిరూపిస్తున్నాడు. కానీ ఒక నిజాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు సచిన్. ఏజ్ పెరిగా కొద్దీ డెఫినెట్లీ మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడో రిఫ్లెక్సెస్లోనో ఎక్కడో వస్తాయి. స్ట్రెంత్లో రాకపోవచ్చు కానీ మీకు రిఫ్లెక్సెస్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వై పీపుల్ రిటైర్ అంటే వై వివ్ రిచర్డ్స్ రిటైర్డ్, వై గవాస్కర్ రిటైర్డ్, వై అదర్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్, వై లక్ష్మణ్ రిటైర్డ్ అంటే వాళ్ళకు ఆ గొప్ప అంటే వాళ్ళు గొప్పగా పర్ఫామ్ చేసే సమయంలో కూడా వాళ్ళకు తెలిసిపోయింది ఏంటంటే ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంది అని చెప్పి అది వాళ్ళు గుర్తిస్తారు. సో అప్పుడు నేను అనుకుంటాను మహేంద్ర సింగ్ ధోని కూడా తెలుసు తన రిఫ్లెక్సెస్ ఒక 5 years 10 years ఎగో ఉన్నట్టు ఇప్పుడు ఏమి ఉండవు. తెలియదు, ఈ నోస్ దట్ ఎవ్రీబడి యాక్సెప్ట్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు అంటే యూఆర్ లయింగ్ అనేటే, డౌటే లేదు. దట్స్ ఇట్, ఎవ్రీబడి లయింగ్ అనేటే, డౌట్. ఓకే. సో బట్ దిస్ ఇయర్ వాట్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ
ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు రిటైర్. ఆ న్యూస్ అయితే మనం మేబీ డ్యూరింగ్ ది ఐపీఎలా లేకుంటే ఆఫ్టర్ ది ఐపీఎలా, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా రిటైర్ కాకపోవడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ కనుక అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు కనుక కొంచెం స్లోగా అందరినీ మత్తులోకి తీసుకురావాలి అసలు యాక్చువల్గా. ఒక్కసారి సడన్గా ఏమైనా బహుశా ఈసారి ఆ ప్రయత్నం జరగచ్చు, ఒక 2 మ్యాచ్లు అయిపోయింది. ఇప్పటికే అంటే అతని ఫ్యాన్స్కి కూడా తెలిసిపోయింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇక రిటైర్ అవుతారని అనుకుంటున్నారు కనుక ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ధోని రిటైర్ అయితే వాళ్ళు కూడా అయితే గైస్. ఇలా ఉంది కదా మీ ధోని మీద మీ లవ్, ఇలా ఉంది ఆల్వేస్ లవ్ హిమ్. అండ్ ఇది ఇలాగే ఉంటుంది బట్ క్రికెట్లోకి వచ్చినప్పుడు ఇది హార్ట్ బ్రేకింగ్ అనుకో. అబ్సల్యూట్లీ ఇట్స్ ఓకే. ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంటాం కదా. అవును, అది గుడ్గా హ్యావ్ టు కమ్ టు ఎన్ ఎండ్ ఆల్సో. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్. సిఎస్కే ధోని గురించి మాట్లాడుకున్న But I'm not going to retire in analyzing, I think. we won't. మనకి జీవితంలో రిటైర్మెంట్ అనేది లేదు, ఉండదు. అండ్ we won't. క్రికెట్ లవర్స్ మనకి అవే ఉండవు. మూవింగ్ బ్యాక్ ఇక్కడి నుంచి ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. వాట్ అబౌట్ ఢిల్లీ? వాళ్ళకి ఈసారి ఏమైనా పాపం ఢిల్లీకి ప్రతిసారి కూడా ఢిల్లీ గల్లీ గల్లీ సోచితే ఢిల్లీ మే గల్లీ గల్లీ బోల్తే యార్ ఇస్ బార్ తో జితా దో, ఇస్ బార్ తో పక్క మొదటి అవుతుంది వాళ్ళకి. మొదటి ఐపీఎల్ నుంచి కూడా సచిన్ దా వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గానే బరిలోకి దిగుతున్నారు. ఒక్కొక్కసారి రియల్గా చెప్పానంటే సో ఫార్ సో నియర్ లాగా కావడం చూసాం. సో నియర్ సో ఫార్ కూడా అయిపోయింది పాపం. ఒక్కటేసారి ఫైనల్లో ప్రవేశించడం అనేది ఢిల్లీ అంత మంచి టీం ఉన్నప్పటికీ ఐ థింక్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ దిస్ ఇయర్ నాకెందుకు సిక్స్త్ సెన్స్ ఏం చెప్తున్నదంటే ఫస్ట్ అయితే ప్లే ఆఫ్ లిస్ట్లోనైతే ఉండేలాగా ఉన్నారు అసలు యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ కూడా వాట్ ఎ స్టార్ట్ దే హ్యాడ్, వాట్ ఎ స్టార్ట్ దే వర్ ఆఫ్ టు యాక్చువల్లీ. ఐ థింక్ ఐ సా కపుల్ ఆఫ్ దేర్ మ్యాచెస్ యాక్చువల్లీ. ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, విశాఖపట్నం సెకండ్ హోమ్లో ఆడారు. బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్. ఫస్ట్ 4-5 మ్యాచెస్లో దుమ్ము రేపారు రియల్గా చెప్పాలంటే. ఆ తర్వాత సడన్గా మళ్ళీ డౌన్ఫాల్ చూసాం. వరుసగా కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఓడిపోవడం చూసాం. సో దట్ పుట్ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ దెమ్. దిస్ ఇయర్ అక్షర్ పటేల్ యాజ్ క్యాప్టెన్, లెట్స్ హోప్. బికాస్ బట్ ఒకసారి నేను ఆ టీం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరన్నట్టుగా కుల్దీప్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, దాంతోపాటు మనవాళ్ళ గురించి మాట్లాడుకుంటే సరైన పేర్లు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ క్యాప్టెన్గా ఉన్నాడు, దాంతోపాటు కరుణ్ నాయర్, నితీష్ రాణా చూడడానికి మాత్రం స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. స్టబ్స్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉన్నారు దీంట్లో. నోకియా ఉన్నాడు. మరి ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళకి? బికాస్ మాట్లాడుకున్న సందర్భం డేవిడ్ మిల్లర్ కావచ్చు, మీరు అంటగా నోకియా ఇస్ నాట్ దేర్ నౌ. స్టార్క్ వచ్చాడు వాళ్ళకి. స్టార్క్ విల్ నాట్ బి అవైలబుల్. ఓకే డన్. స్టార్క్ ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. ఓకే. అండ్ మెయిన్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో ఏదైనా స్పిన్నర్స్కు కొంచెం ఫ్రెండ్లీగా వికెట్స్ తయారైనట్లయితే కుల్దీప్ అండ్ అక్షర్ విల్ బి వెరీ డేంజరస్. ఎందుకు అక్షర్కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు? బికాస్ ఎవరున్నారు చెప్పండి, ఉన్నది ఎవరు? అండ్ ఆల్రెడీ వైస్ కెప్టెన్గా ఇండియన్ టీంలో లేడా? ఇండియన్ టీంలో వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తే కదా అక్షర్ పటేల్. ఏం అండ్ దట్ తను కూడా ఒక అండ్ ఈజ్ ఎ పర్ఫార్మర్. ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ రియల్గా చెప్పాలంటే. అతనికి అంత వై నాట్ యాక్చువల్లీ, బికాస్ అతనికి అంత ప్రెషర్ అంత ఫీల్ అయినట్టుగా కనబడదు. అండ్ ఈ మధ్యలో కొంచెం ఒక డిఫరెంట్ అక్షర్ పటేల్ కూడా కూల్ నుంచి కొంచెం అగ్రెషన్ కూడా కనబరుస్తున్నాడు. సో అది రీసెంట్గా కూడా మనం చూసాం వరల్డ్ కప్లో కొన్ని మ్యాచెస్లో. దట్స్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ఎ వే ఫర్ హిమ్. న్యూ స్టైల్ ఆఫ్ అక్షర్ అట్ వింటేజ్ అక్షర్. ఈ బ్యాట్స్, ఈ బౌల్స్, ఈ ఫీల్డ్స్, టెరిఫిక్ క్యాచెస్. లాస్ట్ సెమీఫైనల్ క్యాచెస్, వండర్ఫుల్ క్యాచెస్. సో ఈజ్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో యాక్చువల్లీ ఐ థింక్. సో గుడ్ లీడర్గా మరి మంచి పేరు తెచ్చుకుంటాడా, ఢిల్లీని ముందుకు తీసుకువెళ్తాడా? దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ నాకేమనిపిస్తుందంటే దే హ్యావ్ టీమ్ మెంబర్స్ నో డౌట్. ఒకసారి స్టార్క్ వచ్చి, ఇప్పుడు స్టార్క్ పైన ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు, ఇక ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన చేయొచ్చు. అతడు మనం చూస్తూ ఉంటాం, అండర్ డాగ్స్గా వస్తూ ఉంటారు, ఏమీ లేదు అనుకున్నప్పుడు ఒక్కసారిగా మన ఇండియన్ టీమే ఎగ్జాంపుల్ చిన్న చిన్న టీమ్స్ వచ్చి ఒకసారి ఎదిగింది. సార్ వాళ్ళకు నటరాజన్ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు. నటరాజన్ కూడా ఇప్పుడు ఇండియన్ టీంలో లేడు కదా, అతని కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన ఉంది. బట్ మెయిన్ రోల్ కుల్దీప్ అండ్ అక్షర్ ఒకవేళ స్పిన్నర్స్గా ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బ్యాటింగ్లోనే కొంచెం వీకేం కాదు, ఓకే, బట్ హౌ దే క్లిక్ అనేది యూ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. వాట్ అబౌట్ జీటీ జీతేగి? జీటీతో పహలీ బార్ జీతులే ఉన్होंने. ఫస్ట్ కప్ వాళ్ళు గెలుచుకున్నారు ఫస్ట్ టీమ్గా వచ్చినప్పుడు. తర్వాత సెకండ్ టైం ఫైనల్లో ప్రవేశించారు. లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్ యాక్చువల్లీ, నాట్ వెరీ బ్యాడ్. అంటే కొంచెం తగ్గా కానీ పర్వాలేదు. నుంచి కొంచెం ఏమైనా షిఫ్ట్ అవుతుంది అక్కడ. వెల్ జీటీలో అసలు రియల్గా చెప్పాలంటే అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు.
అండ్ దట్టు మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ బట్లర్ వాళ్ళకు వచ్చిన తర్వాత రాజస్థాన్ నుంచి బట్లర్, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ముగ్గురు కలిసి 2000 రన్స్ వరకు స్కోర్ చేశారు సచిన్. కెన్ యూ బిలీవ్? ఓ 2000 రన్స్ వరకు స్కోర్ చేశారు. అంటే జీటీ ఆ లెవెల్లో ఆడగలిగింది అంటే లాస్ట్ ఫేజ్లో కొంచెం తడబడ్డారు అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అంతవరకు అద్భుతంగా రాణించారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి సుదర్శన్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. మీకు కెప్టెన్ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినప్పుడు ఇతడు ఆడడం, లేకుంటే బట్లర్ ఆడడం, ఈ ముగ్గురు నిజంగా చెప్పాలంటే సూపర్ బ్యాటింగ్ కనబడిచారు యాక్చువల్లీ. అండ్ దాంతోపాటు ఈ సంవత్సరం వాళ్ళకు కొంచెం రాషిద్ ఖాన్ వాజ్ నాట్ దట్ గుడ్ యాక్చువల్లీ, ఓన్లీ 9 వికెట్సే తీసుకున్నాడు. అండ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను రియల్ రాషిద్ లాగా బౌలింగ్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఉన్నారు వాళ్ళకు కపుల్ ఆఫ్ ఫినిషర్స్ ఉన్నారు, టెవేటియా లాంటి ఫినిషర్స్ ఉన్నారు, షారూక్ ఖాన్ ఉన్నాడు, తర్వాత వాళ్ళకు రబడా లాంటి ఒక అద్భుతమైన బౌలర్ వాళ్ళకు, మొహమ్మద్ సిరాజ్ హైదరాబాదీ బీ హే ఉన్కే టీమ్ మే యాక్చువల్లీ. థింక్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. But the thing is that Washington Sundar is there for them actually, I think. So they are a fantastic side. And యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు టీంలో రియల్గా చెప్పానంటే. శుభ్మన్ గిల్ కూడా మనందరికీ తెలుసు, టెస్ట్ మ్యాచెస్లో కూడా ఇండియాను చక్కగా లీడ్ చేస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ అగైన్స్ న్యూజిలాండ్, బట్ ఇంగ్లాండ్లో డ్రా చేయడం 2-2 అనేది గ్రేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, కూల్గా కామ్గా ఆడతాడు. బ్యాటింగ్ లైనప్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సచిన్, ఐ థింక్ 3 టాప్ బ్యాటర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళకు కపుల్ ఆఫ్ మంచి ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకు. తర్వాత బౌలింగ్లో రబడా ఒక మంచి స్పెల్ కనబడితే సరిపోతుంది వాళ్ళకు. అండ్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ రాషిద్ ఖాన్ ఈస్ గోయింగ్ టు బౌల్ ఫర్ దెమ్ టు దిస్ ఇయర్. రాషిద్ ఖాన్ లాస్ట్ ఇయర్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ ఐ థింక్ దే ఆర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ క్లియర్ ఫేవరెట్ కాకుండా కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అండ్ అక్కడి నుంచి పంజాబ్ కింగ్స్ మరింగా హో జాయేగా బల్లే బల్లే. బల్లే కింగ్స్ అయితే కాలేదు ఇప్పటివరకు, పేరైతే ఉంది టైటిల్గా పాపం. బట్ ప్రీతి జింటా ఈజ్ వెయిటింగ్. యూర్ రైట్ యాక్చువల్లీ. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే రియల్గా చెప్పానంటే కొంచెం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు 2 times మాత్రమే ఫైనల్లో ప్రవేశించారు. 2014, ఆ తర్వాత 25 అంటే 11 సంవత్సరాలు పట్టింది మళ్ళీ. ఆ మధ్యలో పాపం ప్లే ఆఫ్స్ కూడా లేవు ఎక్కువగా వాళ్ళకి అసలు. దిస్ ఇయర్ టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, టీమ్ బాగానే ఉంది. అండ్ బౌలింగ్లో ఆఫ్కోర్స్ హర్షదీప్ లాంటి వాళ్ళు ఫామ్లో ఉండడం అనేది, చహల్ ఉండడం వాళ్ళకు అడ్వాంటేజ్. అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ క్యాప్టెన్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ షాబ్ యాక్చువల్లీ. ఐ థింక్ దే ఆర్ అ గుడ్ సైడ్ అండి, దే ఆర్ అ గుడ్ సైడ్. యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వాట్ దే నీడ్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ లక్ యాక్చువల్లీ, బిట్ ఆఫ్ లక్. లాస్ట్ టైం కూడా చూడండి యాక్చువల్లీ దే షుడ్ హవ్ వన్ ద కప్. రియల్గా చెప్పాలంటే దే షుడ్ హవ్ వన్ ద కప్. దే కేమ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. 2014లో అట్లాగే పాపం చేజార్చుకున్నారు, అండ్ లాస్ట్ టైం కూడా అట్లాగే 25. బట్ దిస్ ఇయర్ ఐఎమ్ షూర్ దే విల్ బీ ఇన్ ద ప్లే ఆఫ్స్ ఫస్ట్ ఫర్ షూర్. ఐ థింక్ ఆ తర్వాత అక్కడి నుంచి ఆఫ్ కోర్స్ బ్యాటిల్ విల్ బిగిన్. ఐ థింక్ ఇంట్రెస్టింగ్. కోల్కతా నైట్ రైడర్స్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకునే సందర్భంలో నాకు ఎందుకో వెంటనే కోల్కతా గురించి అంటే యూ వాంట్ టీమ్ టు గో బ్యాక్ టు కోల్కతా టు లీడ్, బికాస్ ఎందుకు ఇంకో కోహ్లీ కనిపించాడు అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారు శ్రేయస్ అయ్యర్ గురించి. బట్ లేటర్ ఆన్ తన మళ్ళీ ఇండియా టీంలో తనకు ప్లేస్ రియల్గా ఆ టాలెంట్ ఉంది సచిన్. ఉంది, ఎందుకంటే కప్ లిఫ్ట్ చేసినప్పుడు లాస్ట్ టైం కాదు అతను రియల్గా చెప్పానంటే అద్భుతమైనటువంటి ప్లేయర్. క్లాస్ ఆడతాడు, టెంపర్మెంట్ ఉంది అతనికి, తర్వాత పేషెన్స్ ఉంది, తర్వాత స్లాగ్ హిట్టింగ్, స్లాగ్ గట్టిగా కొట్టడు, టైమింగ్ తోటి ఆడుతుంటాడు, ప్రెషర్ సిచ్యువేషన్లో అద్భుతంగా ఆడుతుంటాడు. 20 for 3 అయినా కానీ ఈ డజంట్ మైండ్ యాక్చువల్లీ. థింక్ ఈ విల్ స్టే ద వికెట్ అండ్ స్కోర్ రన్స్ ఫర్ హిస్ టీమ్ యాక్చువల్లీ. వెరీ గుడ్ లీడర్. బట్ అటువంటి లీడర్ కోల్కతాకు లేకపోవడం అనేది నేనేమంటానంటే బెస్ట్. అంటే అతడు పంజాబ్కు పోయిన తర్వాత ఒక బిగ్, ఇప్పుడు రహానే వచ్చాడు కదా, మళ్ళీ ఒక ముంబై ప్లేయరే లీడ్ చేస్తున్నాడు. బట్ రహానేని మీరు యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా శ్రేయస్ అయ్యర్ తోటి కంపేర్ చేయలేరు. ఈవెన్ బ్యాటింగ్లో కూడా నేను అనుకుంటాను రహానే ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. టెస్ట్ మ్యాచ్ వరకు పర్వాలేదు, T20లో ఆడాడు, కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు, లేదని కాదు. బట్ యూ కాంట్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ శ్రేయస్ అయ్యర్ నుంచి మింగిల్ అంటే మీకు మిక్స్డ్ ఉంటుంది, మిక్స్ అయిపోవాలి. టీంతో మిక్స్ అవ్వనప్పుడే కెప్టెన్గా తన ముందుకు వెళ్ళగలడు. బట్ టీం చక్కగానే ఉంది. మీకు కోల్కతాకు ఈ సంవత్సరం నాకు ఏమనిపిస్తుందంటే ఇద్దరు న్యూజిలాండర్స్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుందో చూడాలి. ఓపెనర్స్ తట్టు మామూలు ఓపెనర్స్ కాదు, సెఫర్ట్ అండ్ అలెన్. రీసెంట్గానే ఐ థింక్ ఫ్రెష్ ఇన్ ఎవ్రీబడీస్ మెమరీ అద్భుతమైనటువంటి సెంచరీ కొట్టాడు.
అవును. జస్ట్ 33 బంతుల్లో సింగిల్ హ్యాండెడ్గా అతడు గెలిపించడం చూసాం వెస్టిండీస్ అగైన్స్. అండ్ అటువంటి ఫామ్ అతనిది కొనసాగితే మాత్రం కోల్కతా విల్ బీ హ్యాపీ ఐ థింక్. బట్ దే విల్ మిస్ రసల్ ఇన్ ఎ బిగ్ వే, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ రసల్ ఒక రోల్ వి ఆల్ నో దట్ హౌ గుడ్ హీ వాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్ అఫ్ కోర్స్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగానే బౌలింగ్ చేశారు. కానీ వాళ్ళకు బిగ్ మిస్ ఎవరు అంటే ఈ సంవత్సరం హర్షిత్ రాణా లేకపోవడం అనేది బిగ్ మిస్ అయింది. ఓకే. ముజుర్మానీని తీసుకొని వస్తున్నారు, ఒక ఫారిన్ ప్లేయర్ రూపంలో వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్లో కొంచెం స్ట్రెంగ్త్ కావాలి అసలు యాక్చువల్గా. ఓకే. బట్ బ్యాటింగ్లో నో ప్రాబ్లం, బ్యాటింగ్లో వాళ్ళకి చక్కటి బ్యాటింగే ఉంది. రఘువంశీ ఉన్నాడు, తర్వాత ఎవ్రీబడి ఈస్ దేర్ ఐ థింక్, నో ప్రాబ్లం ఐ థింక్. నారాయణ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ బ్యాటర్స్ విషయం చెప్పుకున్నాం మనం, దే ఆర్ ఆల్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అజింక్య రాహనే హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ ఐ థింక్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంజరీ సమస్యలు ఉండడంతో కొంతమందికి యాజ్ ఎ టీమ్గా ఎలా క్లిక్ అవుతారో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఐ థింక్. అండ్ లేటర్ ఆన్ గోయింగ్ టు ఆర్ఆర్. వెల్ రాజస్థాన్ రాయల్ అంటే ఇప్పుడు ఎలానైతే ఇండియన్ టీం విషయం 2000 నుంచి 2010 వరకు మాట్లాడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే గుర్తుకొచ్చేది అందరికీ. రాజస్థాన్ విషయం మాట్లాడుతున్నామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వైభవ్ సూర్యవంశీ. వాట్ ఎ గాయ్, వాట్ ఎ లిటిల్ గాయ్. ఐ థింక్ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. నేను అదే చెప్తుంటాను, నేను చాలామంది నాతో అడిగినప్పుడల్లా కొన్ని షార్ట్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం స్లాగ్ చేస్తుండవచ్చు, కానీ ఇంకా యంగ్స్టర్ కదా, 15 సంవత్సరాలు, చాలా నేర్చుకునేందుకు. ఏడ్చిన విజువల్స్ ఇంకా కూడా కదలాడుతున్నాయి. అండ్ రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ గెలవడానికి సందర్భాలు మామూలు ఇన్నింగ్స్ ఆడలేదు అసలు యాక్చువల్గా, బ్రిలియంట్. తర్వాత లాస్ట్ ఇయర్ తన టేస్ట్ చూపించాడు, ఫస్ట్ బాల్ సిక్సర్, సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, 33 బాల్స్లో, ఇంకేం కావాలి అసలు యాక్చువల్గా. అండ్ ఈ సంవత్సరం అతను స్వయంగా చెప్పాడు కదా ఇంటర్వ్యూలో, నా మెయిన్ ఏం ఏంటంటే మై టార్గెట్ ఈస్ క్రిస్ గేల్స్ 175 అంటున్నాడు. విల్ ఇట్ పాసిబుల్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ బి పాసిబుల్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ హిమ్. ఎందుకంటే మొదటి బాల్ నుంచి హిట్ చేస్తుంటాడు అతను. ఈజ్ లైక్ అభిషేక్ శర్మ లాగానే కదా, ఎవరైనా స్కోర్ చేయొచ్చు. అంటే క్రిస్ గేల్ ఏ రికార్డ్ అయినా కానీ ఎవ్రీ రికార్డ్ ఈజ్ మెంట్ టు బి బ్రోకెన్ అండి. మంచి పాయింట్ తీసుకొచ్చారు. క్రిస్ గేల్ అంటే లైక్ తను ఒక షాట్ చూసి క్లాసిక్గా కొడతాడు ఆ షాట్, బికాస్ తను జస్ట్ లిఫ్ట్ ఇస్తే చాలా ఏ సైడ్ అయినా వెళ్ళిపోతుంది. అతని పవర్ వేరు, హైట్ వేరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇతనిలో నేను అదే ఆ కంపారిజన్లో టాలెంట్ ఉంది. ట్రూ యాక్సెప్ట్. క్రిస్ గేల్ అంటే ఆఫ్ కోర్స్ ఇది మాన్స్టర్ లాగా కదా, వాళ్ళు ఇలా చిప్ చేసేసి. బట్ ఇతనిలో టైమింగ్ ఉంది కనుక టైమింగ్ తోటి సక్సెస్ అయితే సాధిస్తుంది. యూనో వైభవ్ సూర్యవంశీ కూడా బిగ్ హిట్స్ కొడుతున్నాడు. అవును, మామూలుగా కాదు. మీరు చూడండి అండర్-19 వరల్డ్ కప్లో ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టాడు అసలు యాక్చువల్గా. ఈజ్ అ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అండ్ కొంచెం యూనో మెచ్యూరిటీ అనేది ఎట్లా వస్తుందంటే ఆడంగా స్వయంగా వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద వే హీ ఛాన్సెస్ ఉన్నాయా మరి రాజస్థాన్ రాయల్స్కి? ఛాన్సెస్ లేవని కావు, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ చక్కగా ఉంది. ఇప్పుడు జడేజా వచ్చాడు వాళ్ళకు చెన్నై నుంచి, ఆర్చర్ ఈజ్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఐ థింక్. తుషార్ దేశపాండే యాజ్ ఎ బౌలర్గా బౌలింగ్ లైనప్ చక్కగానే ఉంది వాళ్ళది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ హెట్మేర్ ఉన్న ఫామ్. బట్ వాళ్ళ టీంలో కూడా ఎట్లా ఉన్నారంటే మ్యాక్సిమం అందరు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నాడు, అందరు కూడా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళ టీంలో. వాళ్ళకి అంత అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే సన్ రైజర్స్లో ఉన్నట్టు నితీష్ అంటే ఒక రైట్ హ్యాండ్, కానీ బట్ మిగతా వాళ్ళందరూ కూడా మీకు ట్రావిస్ హెడ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ యాక్చువల్లీ. మీకు ఇషాన్ కిషన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో అట్లా అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా కమిందో వెండిస్ ఎంతమంది లేరు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. టీం చక్కగా ఉంది, కొత్త క్యాప్టెన్. మరి కొత్త క్యాప్టెన్ ఎలా లీడ్ చేస్తాడో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రియాన్ పరాగ్ అఫ్ కోర్స్ యాజ్ ఎ బ్యాటర్గా, యాజ్ ఎ ప్లేయర్గానైతే మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ చాలా చక్కగానే ఉంది. ఒకసారి టైటిల్ గెలుచుకున్నారు, ఫస్ట్ టైటిల్ విన్నర్స్. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ ఫైనల్ రావడం చూసాం, గుజరాత్ చేతిలో ఓడిపోయినారు. బట్ లాస్ట్ ఇయర్ ఆల్సో దేర్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. దే రియలీ ప్లేడ్ వెల్. బట్ సంజుని ఎంత లెవెల్లో మిస్ అవుతారనేది క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. పాయింట్. విల్ టాక్ అబౌట్ సంజు గురించి లాస్ట్లో, అండ్ నేను మర్చిపోతే కానీ గుర్తు చేయండి. అండ్ సంజయ్ మళ్ళా వాళ్ళకు సంగకర హ్యాస్ కమ్ బ్యాక్ యాజ్ ఎ కోచ్గా వచ్చాడు. సో ఐ థింక్ కూల్ కామ్గా ఉంటాడు.
టీమ్ రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అతని రోల్ కూడా ఉండింది అఫ్ కోర్స్ లాస్ట్ లేడు కానీ బట్ ఈస్ రోల్ ఈస్ బిగ్గర్ యాక్చువల్లీ ఇన్ గ్రూమింగ్లో అంటారా గైడింగ్ అంటారా దే ఆర్ గుడ్ సైడ్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే అండ్ హియర్ టు లెట్స్ మూవింగ్ ఆన్ టు కాస్త రాజస్థాన్ నుంచి లక్నో వెళ్ళిపోతాం, కాస్త పైకి వెళ్తాం. ఇంతవరకు ఇటువైపు మాట్లాడుకుంటున్నా కాస్త పైకి వెళ్తాం. లక్నో సూపర్ జైన్స్, పేర్లో జైన్స్ ఉంది, కెన్ దే బికమ్ జైన్స్? ఈ సంవత్సరం నాకు అనిపిస్తుంది ఎందుకంటే రిషబ్ పంత్లో ఆ కసి అయితే ఉంది డెఫినెట్గా. ఎందుకంటే పాపం T20లో కూడా తన స్థానాన్ని కోల్పోయినాడు, ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్లోనే ఎక్కువగా పరిమితం అయిపోయినాడు. ఇంకో ఇషాన్ కిషన్ యా నో డౌట్ అండి, నో డౌట్. ఇది ఫెంటాస్టిక్ ప్లేయర్, డౌట్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కగా ఆడుతూ వాళ్ళు పాపం డిరేల్ కావడం చూసాం అసలు. యాక్చువల్లీ ఒక మ్యాచ్లో వరుసగా మంచి స్టార్ట్ అందుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ డిరేల్ అయినారు, మళ్ళీ తర్వాత లాస్ట్లో చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే బౌలర్స్కి ఇంజరీస్ ఎక్కువగా కావడం, మయాంక్ యాదవ్ ఇంజరీ కారణంగా దూరం కావడం. బట్ మయాంక్ ఈ సంవత్సరం ఫుల్ ఫిట్గా ఉండి ఆవేష్ ఖాన్కు ఒక మంచి సపోర్ట్ అందిస్తే రతి ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మిస్ట్రీ బౌలర్ ఉన్నాడు వాళ్ళకు. బట్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో మీరు చూస్తే సచిన్, మార్క్రమ్, వాట్ ఏ ప్లేయర్ అండ్ వాట్ ఏ ఫామ్ ఈజ్ ఇన్ యాక్చువల్లీ. థింక్ వరల్డ్ కప్లో చూసాం కదా, సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ వరకు రావడంలో యాజ్ ఎ క్యాప్టెన్గా యాజ్ ఎ ప్లేయర్గా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పూరన్ ఆకలితోటి ఉన్నాడు. వెస్టిండీస్ టీంలో స్థానాన్ని కోల్పోయినాడు. వెస్టిండీస్ టీం రియల్గా చెప్పాలంటే అతను ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు తీసుకోలేదు వరల్డ్ కప్లో అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఓకే, వండర్ఫుల్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎట్లనైతే గుజరాత్కు సాయి సుదర్శన్, తర్వాత శుభ్మన్ గిల్, బట్లర్ ఆడారో, మీకు మిచెల్ మాస్, తర్వాత పూరన్ అండ్ మార్క్రమ్ ఈ ముగ్గురే ఆడారు. రిషబ్ పంత్ అఫ్ కోర్స్ ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ, సెంచరీ ఉంది, తర్వాత కొన్ని రన్స్ స్కోర్ చేశాడు. ధోని వాళ్ళకు మంచి టీమే ఉంది వాళ్ళు, లేదని కాదు. బట్ యాజ్ ఎ టీమ్గా క్లిక్ కావటం లేదు. యాజ్ ఎ టీమ్గా క్లిక్ కాకపోవడానికి బెట్ ఆఫ్ లక్ కూడా అవసరం. తర్వాత ప్లేయర్స్ ఇంజరీ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దాట్ యాక్చువల్లీ. ఇంట్రెస్టింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, చెన్నై, ముంబై ఇండియన్స్. చెన్నై వి స్పోక్ అబౌట్ దెమ్. ఎస్, సిఎస్కే గురించి మాట్లాడుకున్నాం. బట్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా చేతిలోకి వచ్చిన తర్వాత ఈవెన్ ముంబై ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు ఫర్ సమ్ టైమ్ హార్దిక్ని. అండ్ లాస్ట్ బట్ ద మూవ్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ తర్వాత ఇలా హర్ట్ చేసేసుకున్నారు హార్దిక్ని. ఏ టీం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక మంచి ఛానల్లో పనిచేస్తున్నారు, ఒక మంచి పాపులర్ యాంకర్గా పేరు తెచ్చుకుంటున్నారు. మీరు యంగ్గా ఉన్నప్పుడు ఎందుకు తీసుకుందంటే మిమ్మల్ని ఇంకొక 10-15 years వరకు ఆ ఛానల్ వాడుకోవాలని చెప్పి కదా, మీ టాలెంట్ కావాలనే కదా. అట్లాగే రోహిత్ శర్మ కంటే హార్దిక్ పాండ్యా చాలా చిన్నవాడు. ఓకే, చాలా ఏజ్, తను ఉపయోగించుకోవాలనే ఉద్దేశం. నెక్స్ట్ ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ అయినా ఏ ఫ్రాంచైజీ అయినా అది ఆలోచిస్తుందంటే ఈ ఐపీఎల్ తోటే ఖతం కాదు కదా, ఈ ఐపీఎల్ తోటే ఖతం కావద్దు వాళ్ళ విక్టరీ కానీ వాళ్ళ దాంతో పూర్తి కావద్దు. ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ దెమ్ యాక్చువల్లీ థింక్. సో హార్దిక్ పాండ్యాలో ఆల్రెడీ ఆ లక్షణాలు లేవా? ఫస్ట్ టైమే గుజరాత్ను టైటిల్గా చేయలేదా? చేశాడు. అండ్ ఫర్ ఇండియా ఈస్ పర్ఫార్మెన్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ ప్రెషర్ ఫీల్ కాడు. తర్వాత వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు, చక్కటి ఫీల్డర్. అఫ్కోర్స్ చిల్గా ఉంటాడు, ఒక్కొక్కసారి అగ్రెషన్ కూడా కనబరుస్తాడు. అండ్ ఈజ్ ఎ బౌలర్, బ్యాటర్, ఫీల్డర్, తర్వాత ఏదైనా క్యాప్టెన్గా ఈజ్ అన్ ఆల్రౌండర్. సో క్యాప్టెన్గా కూడా మంచి పేరు ఉంది. సో అందుకనే ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని అతన్ని క్యాప్టెన్ చేశారు. కానీ బట్ రోహిత్ శర్మను డిసప్పాయింట్ చేయడానికి కాదు. రోహిత్ శర్మ యొక్క రోల్ ఏం మర్చిపోలేదు ముంబై మేనేజ్మెంట్. అతనికి ఎప్పుడు కూడా వాళ్ళు గ్రేట్ఫుల్గానే ఉంటారు. అతని పర్ఫార్మెన్స్, అతను ఈ ఐపీఎల్లో డెఫినెట్లీ బికాస్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. వన్డే మ్యాచెస్లోనే అయితే చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ ఈ ఫామ్ అంతా కూడా అతనికి నేను అనుకుంటాను 2027 వరల్డ్ కప్ ఆడడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇవ్వచ్చు కూడా అసలు. వాట్ అబౌట్ రోహిత్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. రోహిత్కు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈ వరల్డ్ కప్ను చక్కగా ఉపయోగించుకోవాలి. రోహిత్ యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పుడు మళ్ళీ క్వింటన్ డికాక్ ఈస్ కమ్ బ్యాక్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు రాదర్ఫర్డ్ను కూడా తీసుకున్నారు, వెస్టిండీస్ ప్లేయర్ను. రాదర్ఫర్డ్ ఈస్ కమ్ ఫ్రమ్ అదర్ టీమ్ యాక్చువల్లీ, గుజరాత్ నుంచి వచ్చాడు. బుమ్రా ఆల్రెడీ దేర్ ఫర్ దెమ్, బోల్ట్ ఉన్నాడు. సో దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ యాక్చువల్లీ థింక్. బట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 3-4 సీజన్స్లో 5 times గెలిచినటువంటి పర్ఫార్మెన్స్ నుంచి అటువంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికంటే వర్స్గా పర్ఫామ్ చేస్తూ వచ్చారు అసలు యాక్చువల్గా. ఓకే, ఈ సంవత్సరం ఆ ప్రెషర్ లేకుండా ఆడతారా? స్టార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బికాస్ అంటే గతంలో మీరు చూసినట్టయితే ముంబై ఫస్ట్ 7 matches ఓడిపోయి కూడా లాస్ట్ 7 matches గెలిచి కూడా వాళ్ళు సెమీఫైనల్ కంబ్యాక్ చేసి టైటిల్. అండ్ బట్ ఫస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ కోల్కతా, దే లవ్ టు ప్లే అగైనెస్ట్ కోల్కతా ఆల్వేస్, దే లవ్ టు ప్లే ఇన్ కోల్కతా ఆల్వేస్ యాక్చువల్లీ. ఓకే, రోహిత్ శర్మకు ఫేవరెట్ గ్రౌండ్ కూడా అది. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. ఇది ముంబైకి ఫేవరెట్ గ్రౌండ్ కూడా. మంచి
వాళ్ళకు కొన్ని మెమరీస్ ఉన్నాయి, మంచి మెమరీస్ ఉన్నాయి. సో కోల్కతాలో నేను అనుకుంటాను ఒక మంచి స్టార్ట్ అందుకున్నట్లయితే ఐ థింక్ యూ నెవర్ నో, యూనో కెన్ బీ ఇన్ ద రేస్ ఆఫ్ ప్లే ఆఫ్స్లోనైతే ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు డెఫినెట్లీ. ఇందాక లాస్ట్లో అనుకున్నాం కదా సంజు శాంసన్. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఇన్ దిస్ T20 మ్యాచ్ చూసిన తర్వాత, వరల్డ్ కప్ చేతిలో పట్టిన తర్వాత సంజు శాంసన్ గురించి మ్యాచ్ చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు అంటే అన్డౌటెడ్లీ. ఆర్ఆర్ లాస్ అనేది చెన్నైకి గెయిన్ అవుతుందా కావచ్చు కూడా, బికాస్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ టీం కూడా చక్కటి టీం అసలు యాక్చువల్గా. మాత్రే ఉన్నాడు వాళ్ళకు, తర్వాత బ్రేవిస్ అద్భుతంగా ఆడుతున్నాడు, కెప్టెన్ హిమ్సెల్ఫ్ రుతురాజ్ గాక్వాడ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. సో సంజు శాంసన్కు నేను అనుకుంటాను ఒక మంచి అవకాశం, డౌటే లేదు. ఎందుకంటే ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ సౌత్ ఇండియన్ ప్లేయర్ యాక్చువల్లీ. ఐ థింక్ సో సౌత్ టీమ్కి ఆడుతున్నాడు కనుక షుడ్ బి హ్యాపీ టు ప్లే ఫర్ చెన్నై, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దట్ ధోని ఉంటాడు కనుక ధోని నుంచి ఇంకా చాలా నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయి అతనికి. ఓకే, ఈ ఐపీఎల్ నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు T20లో అయితే అద్భుతంగా ఆడుతున్నాడు కనుక ఈవెన్ 50-50లో కూడా తన యొక్క ప్లేస్ను సిమెంట్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఐపీఎల్లో వరుసగా 50లు సాధించి ఎట్లనైతే సెమీఫైనల్లో ఫైనల్లో సాధించాడు, అట్లా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్యూటివ్గా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఈ కెన్ బి టేకెన్ ఫర్ ఐ మీన్ 50-50 వరల్డ్ కప్ ఫార్మాట్లో కూడా ఒక కెప్టెన్గా ఛాన్స్ ఉండొచ్చు అతనికి. తన కెప్టెన్గా చూసే అవకాశం ఉంది, ఎందుకంటే ఈజ్ లుకింగ్ లైక్ నో ఐ థింక్ బికాస్ వాళ్ళు కూడా చెన్నై కూడా చూసేది ఏంటంటే, అంటే నేను ఐపీఎల్ గురించి అనుకోవట్లేదు, అంటే ఇప్పుడు ఐపీఎల్లో ధోని నుంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దట్ కుడ్ బి అ బెస్ట్ థింగ్ ఫర్ హిమ్, ఎందుకంటే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి. ఏజ్ అతని వైపు లేదు కదా, ప్రాబ్లం ఏంటంటే ఓకే బికాస్ రుతురాజ్ గాక్వాడ్ ఈజ్ యంగ్, మచ్ యంగర్ దాన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఎస్కే. సంజు శాంసన్ ఒకవేళ ఇక్కడికి బాగా పర్ఫార్మెన్స్ వస్తాయి, ఇండియన్ టీంకు కెప్టెన్గా ఉండడానికి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా కెప్టెన్గా ఆలోచిస్తున్నారు అంటే వేరే ఎవరైనా ఏదైనా చిన్న చిన్న టూర్లలో మీరు అన్నట్టుగా జింబాబ్వే వెళ్ళినప్పుడు సూర్యకుమార్ యాదవ్ లేడు అంటే చేంజ్ ఛాన్స్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గురించి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి, బేబీ ఇతను రిటైర్మెంట్ రిటైర్మెంట్ అవ్వచ్చు అని చెప్పి. బట్ మీకు తిలక్ వర్మ లేడా అట్లా అంటే? తిలక్ వర్మ కూడా చిన్న చిన్న వాటిలో కెప్టెన్సీ ఇచ్చారు, ఏం అంటే వాటిలో వీటిలో ఉన్న కెప్టెన్సీ అవకాశాలు వచ్చాయి అతనికి కూడా. సో అతను కూడా టైట్ ఫైట్. అండ్ హార్దిక్ పాండ్యా, వై నాట్ యాక్చువల్లీ ఐ థింక్. అంటే మీకు ఇండియన్ టీంకు ఉండాలి అంటే వీళ్ళందరూ కూడా రేస్లో ఉండవచ్చు అసలు యాక్చువల్లీ. ఈశాన్ కిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లీడ్ చేస్తున్నాడు కనుక సన్ రైజర్స్ను మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఈ కెన్ బి ఆల్సో ఇన్ ద రేస్ యాక్చువల్లీ. ఇంట్రెస్టింగ్. బట్ సంజు శాంసన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కన్సిక్యూటివ్గా పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ, బికాస్ అతని పర్ఫార్మెన్స్ టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఉంటే మాత్రే కానివ్వండి లేకుంటే మిగతా వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది డెఫినెట్లీ. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈసారి పవర్ ప్యాక్ట్గా మొత్తం అందరూ ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్స్. హౌ యూ హ్యావ్ టు సే దిస్? అండ్ ఐ మీన్ టెంపరర్లీ దట్ టు ఆఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా, బట్ చూడడానికి అయితే మాత్రం కమిన్స్, యూర్ రైట్, దట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సార్ కమిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక ఫారిన్ కెప్టెన్ అయితే చూడబోతున్నాం, మార్చేద్దాం కలిసి. ఇప్పుడైతే వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బికాస్ ఐపీఎల్ డిజైన్ చేసింది ఎవరి కొరకు? ఇండియన్స్ కోసం. ఇండియన్ టాలెంటే బయటపడాలి, ఇండియన్సే బెనిఫిట్ పొందాలి, తర్వాత ఇండియన్స్ అన్ని నేర్చుకున్నారు, తర్వాత మర్జ్ అవుతున్నారు, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. సో దానికి కారణం అంతా కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయడమే కదా. అందుకని మీకు 7 ఇండియన్ ప్లేయర్స్ ఉంటే 4 ఫారినర్స్ ఉంటారు, 7 ఫారిన్ నుండి 4 ఇండియన్స్ అయితే ఉండరు కదా టీంలో. సో ఇండియన్ ప్లేయర్స్ కొరకు ఇండియన్ టాలెంట్ను బయటికి తీసుకురావడానికి డిజైన్ చేయబడిన టోర్నమెంట్ కనుక ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఆల్ ఇండియన్స్ కెప్టెన్స్గా ఉండడం కూడా నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్. ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనదర్ సుధీర్ గారు, ఈ IPL 2026 మీకు ఛాన్సెస్లో 1, 2, 3, 4 వీళ్ళు కప్పు కొట్టే అవకాశం ఉంది. 4 ఛాన్సెస్ కింద మాట్లాడుకోమంటే 1, 2, 3, 4 1, 2, 3, 4లో నేను డెఫినెట్లీ ఫస్ట్ 4th పంజాబ్, ఢిల్లీ. ఫస్ట్ పంజాబ్, ఫోర్త్లో థర్డ్లో కాదు, ఫస్ట్ పంజాబ్ థర్డ్లో పెడతాను నేను. ఓ, పంజాబ్ ఇన్ థర్డ్. 4th ఢిల్లీని పెడతాను నేను. ఢిల్లీ సెకండ్లో లక్నోని పెడతాను నేను. లక్నో. పంజాబ్ని ఫస్ట్లో పెడతాను. థర్డ్లో నేను మళ్ళీ ఏమైనా తీసుకోవాలి, ఒక 2 టీమ్స్కి ఛాన్స్ ఇవ్వండి. అయితే ఫస్ట్ పంజాబ్, అయితే ఆర్ఆర్. ఓకే, ఫస్ట్ పంజాబ్. ఓకే, సెకండ్ ఆర్ఆర్ ఢిల్లీ. థర్డ్ లక్నో. ఫోర్త్ అయిపోయింది కదా. ఫోర్త్ ఎవరున్నారు? పంజాబ్, ఢిల్లీ, లక్నో, పంజాబ్. ఓకే, ఆర్ఆర్ 4, దట్స్ ఇట్. ఓకే, 10.
సో మొత్తగా అయితే మాత్రం That means we might see a new champion. That's my this thing. ఓకే, My expectation. సో చూద్దాం. సో పంజాబ్ ఈసారి కొడుతుందా లేకపోతే అనూహ్యంగా ఇంకా ఎవరైనా వచ్చారు ఏదైనా కొత్త ఛాంపియన్ చూడబోతున్నామా? డెఫినెట్లీ. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. My జాయిన్ అయ్యి ఐపీఎల్ 2026 సంబంధించి మీ క్రిటికల్ అనాలిసిస్ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు అండ్ ప్లేయర్స్తో మీకున్న ఆ అనుబంధం రిలేషన్ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అంత చేస్తాను. క్రిటికల్గానే అయితే మాట్లాడలేదు, ఫేవరబుల్గానే మాట్లాడాను అందరి విషయంలో. ఎప్పుడు క్రిటికల్గా మాట్లాడడం ఇష్టపడ నేను అసలు యాక్చువల్గా. బట్ మాట్లాడారు, అవి మేము వాడుకుంటాం. It's okay, జోక్స్ ఏ thank you so పార్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. My pleasure. ఎందుకంటే ఆ డెప్త్ పాయింట్కి వెళ్ళి మాట్లాడడం కూడా ఇట్స్ గోన్ బి అ క్రిటికల్. Thank you so థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఐపీఎల్ 2026 ఎవరు ప్లేయర్గా, ఇన్ఫ్యాక్ట్ ఎవరు మ్యాచ్ విన్నర్గా కాదు కానీ ఎవరు టోర్నమెంట్ని సొంతం చేసుకోబోతున్నారు, ఎవరు కప్పు తీసుకోబోతున్నారు, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే జరిగింది. మీరు అనుకుంటుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఈసారి కప్ని అలా లిఫ్ట్ చేయొచ్చు, మీరెవరు అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మీరు ఇంతకు ముందు ఎక్కడా చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28th 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. Celebrate the beauty of silver.